बस ऑटो में घूमते हो, तुम क्या करते हो? बोलो, नहीं जाओगे? गए कहाँ थे? ऑटो में कभी नहीं जाना, ठीक है? वो कहीं भी ले जाएंगे। ओके ओके अम्मा, थैंक यू सो मच। रात सारे भी देखता हूँ सारे भी जब वो आते थे हमें डरते थे बच्चा कितना నేను సేకి ఇమ్మీడియట్ రెండు టీం ఏర్పాటు చేసి ఇమ్మీడియట్ అన్ని సీసీటీవీస్ చెక్ చేయండి. సార్ బికాజ్ 1-2 డేస్ అయిపోతుంది, తర్వాత కష్టం పడుతుంది ట్రేస్ కోసం. ఎందుకంటే చిన్న బాబా కిడ్నాపింగ్ కోసం వేరే వేరే రిస్క్ ఉంది. కాబట్టి ఇమ్మీడియట్ की स्पेसिफिक फोक ले जाना है ऑटो में बैठ के कहीं, ठीक है? कहीं घूमने तुम इधर आ जाना, पुलिस स्टेशन इधर ऑटो वोटो में चल ओके. అందరికీ నమస్కారం. నా పేరు దీక్ష, ఏఎస్పీ నెల్లూరు టౌన్. సో నిన్న నవాపేట పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక బాలుడు తప్పిపోయిన మాకు సమాచారం వచ్చింది. తర్వాత వెంటనే మేము 2 టీం ఏర్పాటు చేశాము. టెక్నాలజీ ఉపయోగించి సీసీటీవీ అనాలిసిస్, మళ్ళీ సిడిఆర్ అనాలిసిస్, ఐపీడిఆర్ అనాలిసిస్ చేసి రైల్వే స్టేషన్ దగ్గర అన్ని సీసీటీవీస్, ఫ్లైఓవర్లో, తర్వాత ఆతంకూర్ బస్ స్టాండ్లో అన్ని సీసీటీవీస్ చెక్ చేసాము. తర్వాత 24 గంటల లోపల వి ట్రేస్డ్ 7-year-old missing boy. So within 24 hours, CI Nawapeta, SI Govardhan and teams, they participated and efficiently worked and immediately traced the boy. So ఒక్కసారి congratulations to Nawapeta CI and SI team. చాలా ఎఫర్ట్స్ పెట్టాము. మిస్సింగ్ బాయ్ కేస్ కోసం, మిస్సింగ్ గర్ల్ కేస్ కోసం స్పెసిఫిక్ దృష్టి పెడుతున్నాము. సో ఒక్కసారి ఇది చాలా సంతోషం నాకు వచ్చింది అండ్ థ్యాంక్ యూ. 10 గంటల 10 నిమిషాలకి మా బాబు ఇంట్లో నుంచి బయటకు వచ్చేసారు రోడ్డు మీదకి. అక్కడ వచ్చి ఒక ఆటో ఆపితే ఆటోలో ఎక్కేసి వచ్చేసాడు. ఆ ఆటో డ్రైవర్ ఆత్మకూరు బస్ స్టాండ్ దగ్గర దింపేశాడు మా బాబుని. అక్కడ దింపేసిన తర్వాత ఈ బాబు ఏం చేశాడంటే బస్ స్టాండ్లోకి వెళ్ళిపోయి అక్కడ నుంచి ఒక 2 బస్సులు పైకి ఎక్కి మళ్ళీ కిందకి దిగడం జరిగింది సార్. అప్పుడు దాకా మాకు తెలియదు. ఎస్ఐ సారు మిగతా వాళ్ళందరూ సీసీ కెమెరాలు మొత్తం చెక్ చేశారు మా ఏరియాలో. నైట్ 2:30 వరకు మొత్తం చెక్ చేశారు సార్ వాళ్ళంతా. ఒక్క నిమిషం కూడా రెస్ట్ తీసుకోలేదు వాళ్ళు. తర్వాత మేము రైల్వే స్టేషన్ మొత్తం వెతికారు. ఆ తర్వాత రైల్వే స్టేషన్లో పోలీసులు తెలిసిందంట వాళ్ళు. తర్వాత వీళ్ళని తీసుకెళ్ళి రాజుపాలెం స్టేషన్లో హోమ్లో ఉంచారంట బాబుని. సార్ వాళ్ళు కనుక్కొని వాళ్ళే వెళ్ళి తీసుకొని వచ్చిన తర్వాత మాకు కాల్ చేసి వీడియో కాల్ చేసి చూపించారు సార్. ఈరోజు మధ్యాహ్నంలోపు 24 గంటలలోపు ముందే వచ్చేసాడు మా బాబు మా దగ్గరికి. మాటలు కూడా రావు సార్ ఈ బాబుకి. అసలు అన్నం తినకపోతే ఫిట్స్ వస్తాయి ఈ బాబుకి. దానివల్ల నిన్నంతా ఒక్క మచ్చిమిడి కూడా ముట్టలేదు మా ఫ్యామిలీ అంతే. ఈ సార్ వాళ్ళంతా ఒక్కరు కూడా ఇంటికి వెళ్ళకుండా అక్కడే నా నైట్ అంతా అక్కడే వర్క్ చేశారు అందరూ. సిఏ సార్ కూడా నైట్ 12:30కి మా ఇంటి దగ్గరకు వచ్చి మొత్తం ఎంక్వైరీ చేశారు. ఎస్ఐ సార్ కూడా ఆ రోజంతా అటు సైడ్ అక్కడే కాలనీ మా ఏరియా మొత్తం అక్కడ ఆ రోజంతా అక్కడే ఉన్నారు. ఈవినింగ్ 7 దాకా మళ్ళీ నైట్ అంతా అక్కడే సీసీటీవీ ఆఫీస్కి వచ్చి అక్కడే చేశారు మొత్తం. అందరికీ చాలా థ్యాంక్స్. అస్సలు మిమ్మల్ని ఎప్పుడు మర్చిపోలేదు సార్. చాలా థ్యాంక్స్ అందరికీ.